వేకువ వాక్యం కొరకై ఈ ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథము 46వ కీర్తన మొదటి వచనం. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ ఉదయకాలమున దేవుని వాక్యాన్ని ఆశతో వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన అనే మాటలోనే గొప్ప 3 అర్థాలు దేవునిలో మనకు కనబడతాయి. ఆయనను ఎప్పుడు ఆయన ఎందుకని బైబిల్లో రాయబడుతూ వచ్చిందంటే, ఆ అంటే ఆశ్చర్యకరుడు, యా అంటే యథార్థవంతుడు, నా అంటే నమ్మదగినవాడు. నీ జీవితంలో ఆయన ఆశ్చర్యకరుడుగా ఉంటాడు, యథార్థవంతుడుగా ఉంటాడు, నమ్మదగినవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయనను ఆయన అని నువ్వు పిలిచినా, తలుచుకున్నా చాలు, నీ జీవితంలో ఈ 3 కార్యాలు జరుగుతాయి. అందుకని ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎప్పుడు అంటే ఆపత్కాలములో, ఒంటరితనములో, బాధలలో, అవమానాలలో, దిగులులో, నిరాశలో, నిస్పృహలో, కృంగుదలలో, ప్రతి పరిస్థితులలో కూడా నమ్ముకొనదగిన సహాయకుడు అని దేవుని గురించి చెప్తున్నాడు. ఇది నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఆయన్ని నమ్ముకుంటే చాలు, ఆయనే నీకు సహాయం చేస్తాడు. అందుకని దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనములో నమ్ముకొనదగిన దేవుడు. నిజంగా ఈయన ఎలాంటి దేవుడు అంటే నమ్ముకొనదగిన దేవుడు. నీకు సహాయం చేయటానికి, నీకన్నా ఆయన త్వరపడి రావటానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఇది ఎవరి సహాయమన్నా మనం అడగాలంటే ఎంతో మనం ఇబ్బంది పడతాం. వాళ్ళు ఏమనుకుంటారో, ఎలాగ వాళ్ళు ప్రతిస్పందన ఉంటుందో అనుకుంటాం. కొన్నిసార్లు సొంత బిడ్డలకు పని చెప్పాలన్నా తల్లిదండ్రులు నమ్మకం ఉండట్లేదు, భయపడిపోతున్నారు. బిడ్డలు ఏమంటారో, ఎలా ఎదురు తిరుగుతారో అన్నట్లుగా చెయ్యలేని పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు వారి పనులు వారే చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ దేవుడు ఇలాంటి దేవుడు కాదు. ఒకసారి ఒక సందర్భంలో 3 వృద్ధులైన స్త్రీలు వారు ఒక నీటి కొలను దగ్గరికి వెళ్ళి ఆ నీటి కడవను మోసుకొని వస్తున్నారు. ఆ నీటి కొలను నుంచి వాళ్ళ గ్రామము చాలా దూరం. అప్పటికి చాలా సేపటి నుంచి ఆ త్రాగు నీరు వారు మోసుకొని బరువుతో వస్తున్నప్పుడు, మధ్యలోకి వచ్చినప్పుడు 3 స్త్రీలు ఇలా మాట్లాడుకుంటున్నారు. మొదటి స్త్రీ ఇట్లా అనింది, నా అబ్బాయి, నా కుమారుడు ఎంత బాగా చదువుకున్నాడు, గొప్పవాడయ్యాడు, ఇప్పుడు డాక్టర్గా పనిచేస్తున్నాడు. నేను ఎంతో నా బిడ్డను బట్టి సంతోషిస్తున్నాను, మురిసిపోతున్నాను అంటే, రెండవ వృద్ధురాలనింది, నా కుమారుడైతే ఇంకా చాలా పెద్ద ఇంజనీరు, పెద్ద ఆఫీసరు, అసలు తీరికనేదే ఉండదు, ఎంతో సంపాదిస్తున్నాడు అని చెప్తే, మరి మూడవ వృద్ధురాలు తన కుమారుడు గురించి తనకు చెప్పటానికి ఎంత ఘనత ఏమీ లేదు. తను చదువుకున్నాడు కానీ సరైన ఉద్యోగం లేదు, ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఆ విషయం చెప్పినప్పుడు ఇద్దరు తల్లులు నవ్వుతూ వచ్చారు. నీ కుమారుడికి పని పాట లేదా? మా కుమారులైతే ఉన్నత స్థానంలో ఉన్నారు, మేమెంతో అతిశయపడుతున్నాము అన్నప్పుడు ఆ తల్లి తలదించుకుంది. ఈ 3 అలాగే వచ్చినప్పుడు, ప్రియులారా, 3 ఇల్లులు పక్క పక్కనే ఉన్నాయి. మొట్టమొదటిగా ఆ వృద్ధురాలిని తల్లి వచ్చినప్పుడు ఆ డాక్టర్ అయిన కుమారుడు ఆమెను ఎదుర్కొంటానికి వస్తున్నాడు. అప్పుడు అనింది, చూడు, నా కుమారుడు అంత పెద్ద డాక్టర్ అయ్యుండి కూడా నా భుజం మీదున్న ఆ బరువును దింపటానికి వస్తున్నాడు అని చెప్పినప్పుడు, నిజంగానే అతను వచ్చాడు. కానీ దగ్గరకు వచ్చి, అమ్మా, మరి నేను దించటానికి రాలేదు, కానీ
నాకు కొంచెం బిజీగా ఉంది. హాస్పిటల్స్‌లో కాల్స్ ఉన్నాయి. నేను వెళ్ళిపోతున్నాను అని ఆ తల్లిని దాటి వెళ్ళిపోయాడు. రెండవ తల్లి కుమారుడు ఇంజినీర్ తను కూడా వస్తున్నాడు దగ్గరికి. తనంది చూడు నా కుమారుడైతే నాకు సహాయం చేస్తాడు. ఈ బరువు దింపుతాడు. నాకెంతగానో తోడ్పడతాడు అనింది. ఆ కుమారుడు రాగానే కనీసం తల్లిని ముఖం కూడా చూడకుండా నేను వెళ్ళిపోతున్నాను. నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఆ మూడవ తల్లి కుమారుడు వెంటనే ఆ ఇంట్లో నుంచి గుమ్మంలోంచి పరిగెత్తుకుంటూ గబగబా వచ్చేసి ఆ తల్లి దగ్గరున్న ఆ బరువైన ఆ కడవ దింపాడు. ఆ తల్లి ఎంత మరి సేద తీరిందో చెప్పటానికి వీల్లేదు. మిగతా తల్లులు చాలా బాధపడుతున్నారు. మా కుమారులు ఇలా అయ్యారని. అయితే ఈ కుమారుడు ఆ వృద్ధురాలైన తల్లుల దగ్గర ఉన్న ఆ భుజం మీద కడవలు కూడా దింపినప్పుడు వాళ్ళు ఎంతగా మరి రిలాక్స్ అవుతూ వచ్చారో. అప్పుడు వాళ్ళిద్దరన్నారు, "అమ్మా, మా కుమారులు ఎంత గొప్ప స్థానములో ఉన్నా, ఈ బాధలో, బరువులో సహాయం చేయలేని కుమారులు అసలు కుమారులే కాదు. నీ కుమారుడైతే నీ కడవ దింపటమే కాదు, మా కడవలు కూడా దింపి మమ్మలను కూడా ఎంతగానో తల్లుల్లాగా ఆదరించాడు" అని చెప్పి వారు ఎంతగానో ఆ తల్లిని మెచ్చుకున్నారు. నిజమే ప్రియులారా, ఈ దినాన మనకు ఉంటున్న వారు, వాళ్ళు గొప్ప ఉద్యోగాల్లో ఉండొచ్చు, గొప్ప చదువుల్లో ఉండొచ్చు. వారు మన బిడ్డలైనా, మన బంధువులైనా, మనకు సహాయం చేయని వారు, మనల్ని ఆదుకొనని వారు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా దానివలన మనకు ప్రయోజనం లేదు. మనల్ని ఆదుకొని, మనల్ని ప్రేమించి, మనకు సహాయం చేసేవారు, వారు చిన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా అది మనకెంతో మేలు. అలాగున దేవుడు ఆయన మనల్ని చూసి, మన బరువును చూసి దాటి వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన తప్పనిసరిగా మనకు సహాయకుడు. అందుకనే ఆయన నమ్మదగిన దేవుడు అనే మాట ఉంది. అందుకనే విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనములో ప్రతిరోజు ఒక్కసారైనా మనం గుర్తు చేసుకోవాల్సిన మాట, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నిజంగా ఎంతైనా అంటే ఎంత చెప్పినా గానీ అది తక్కువే. ఎంత పొగిడినా గానీ తక్కువే. ఎంత వివరించి వర్ణించినా గానీ తక్కువే. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. అంతేకాదు 2వ దెస్సలోనిక 3వ అధ్యాయం 3వ వచనంలో అయితే ప్రభువు నమ్మదగిన వాడు అంటున్నాడు. ఈ అయితే అనే మాట ఎందుకు వాడాడంటే ఆ పై సందర్భాలన్నీ చూస్తే పరిస్థితులు ఎలా ఉన్నా అయితే, మనుషులు మనల్ని పట్టించుకోకపోయినా అయితే, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా, ఎలాంటి పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నా అయితే అనే మాట ఎంత చక్కగా ప్రభువును ప్రత్యేకంగా చూపిస్తూ, ప్రభువు నమ్మదగినవాడు. మనుషులు మోసం చేశారు, అయితే ప్రభువు నమ్మదగినవాడు. మనుషులు మాట ఇచ్చి తప్పారు, అయితే ప్రభువు నమ్మదగినవాడు. మనుషులు ఇబ్బంది పెడుతున్నారు, అయితే ప్రభువు నమ్మదగినవాడు. మనుషులు నిన్నెంతగానో నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, అయితే ప్రభువు నమ్మదగిన దేవుడు. 2వ తిమోతి 2:13లో మనము నమ్మదగని వారం అయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఎంత గొప్ప మాట! ఇంత గొప్ప నమ్మదగిన దేవుడు ఉంటే ఇంకా ఏదేదో నమ్ముతూ, ఏదేదో ఆధారం చేసుకుంటూ నువ్వు ఎదురు చూస్తున్నావేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు తప్ప నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరూ లేరు. ఆ దేవుడే ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఒక్క మాట చూస్తే, కష్టకాలంలో, బాధకాలంలో, యుద్ధ కాలంలో, శ్రమ కాలంలో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు 2వ దినవృత్తాంతములు 20:20 యెహోషాపాతు దినాలలో యూదా ప్రజలందరితో ప్రవక్త చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. కాబట్టి ఈ మాటతో ఈ ఉదయకాల మాటలు ముగిస్తున్నాను. ఆ దేవుణ్ణి నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, తప్పనిసరిగా మీరు కృతజ్ఞులవుతారు. మీరు నమ్మింది దేవుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడు. ఈ దినమంతా మీతో ఉంటాడు. నమ్మదగిన దేవుడిగా మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు సహాయం చేస్తాడు, మీ వాగ్దానాలు నెరవేరుస్తాడు, మీ కార్యాలు సఫలం చేస్తాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు.
లేవనెత్తుతాడు. ఈ దినమంతా నూతనంగా దేవుడు చేయగలడు. కారణం ఆయన నమ్మదగిన వాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వెంత నమ్మదగిన దేవుడవో ఉదయకాలం మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు వింటున్న మా ప్రజలందరూ కూడా ప్రభువా, మనుషులను నమ్ముకొని, పరిస్థితులను నమ్ముకొని, లోకాన్ని నమ్ముకొని నష్టపోయిన వారే, బాధపడిన వారే, మోసగించబడ్డ వారే ప్రభువా, దయచేసి నువ్వు అలాంటి వాడవు కాదు కాబట్టి ఈ దినాన నిన్నే నమ్ముకుంటున్నారు ప్రభువా. భక్తుడన్నాడు, దేవా నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. అలాగ నిన్ను నమ్మిన బిడ్డలను విడువవు, ఎన్నడూ ఎడబాయవు కాబట్టి వీరికి తోడయుండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించి సహాయం చేసి తోడుగా ఉండి ప్రతి విషయంలో నడిపించి కృప చూపమని, విజయము దయచేయమని ప్రభువైన నమ్మదగిన వాడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును, మన రక్షకుడు, నమ్మదగిన దేవుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నమ్మకముగా నడిపించునుగాక. ఆమేన్.